ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. బర్పటి కుమారస్వామి గారు, మీకు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, మీకెంత భూమి ఉంటుందండి? మాకి ఒక 30 గుంటలు ఉంటుంది. ఏమేమి పంటలు చేస్తారు అందులో? బెండ, కాకర, అలసంత, గోరీకుడు, మల్లె. మల్లె పెట్టాలన్న ఆలోచన మీకు అసలు ఎప్పుడు వచ్చింది? సార్ మార్కెట్లో ఒకసారి మా ఇంట్లో ఫంక్షన్ అయితే పువ్వులు కొనేటప్పుడు బోయపల్లి కూడా పోయి తెచ్చుకున్నాను. 1000 రూపీస్ అన్నారు ఫర్ కేజీ. దాని మీదే ఆలోచన, మల్లె తోట పెడితే ఎట్లుంటుంది అనేది ఐడియా వచ్చి దానిపై పెట్టాను. ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టినారు మీరు? నేను ఇప్పుడు ఒక 15 ఇయర్స్ అవుతుంది. లక్షపేట దగ్గర కొన్ని కుదుర్లు తీసుకొచ్చి చీలికలు చేసి చిన్న చిన్న పిలికలు పెట్టాను. అంటే వాళ్ళు ఉచితంగానే ఇచ్చిందా? రేటు కొనుకొచ్చాను. అది చెట్లు ఆల్రెడీ కుండీలు ఏర్లతో సహా ఉంటే చెట్లు తీసుకొచ్చిన. ఎంతకో మొక్క తెచ్చారు అప్పట్లో? తోట తీసేసిండు అతను. అంటే వాళ్ళు వెంచర్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే 10,000 ఇచ్చే అన్నాడు. 10,000 రూపాయలతోటి నేను తీసుకొచ్చిన. తీసుకొచ్చి వాటిని చీరి ఏర్లతోటి రెండు పెట్టేసిన. పెట్టేస్తే పోయిన ఫస్ట్ ఇయర్ అంత పెద్ద ఏం లేదు. సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి కొంచెం డెవలప్ అయింది. ఎక్కువ శాతం ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది సార్. సెప్టెంబర్ 30 తారీఖు వరకు తీసిన నేను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలలు మాత్రం ఉండదు. 8 నెలలు పంట వస్తూనే ఉంటుంది. నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను సార్? నాటేటప్పుడు గుంటలు తవ్విచ్చేసి ఒక్కొక్క మొక్కకి మధ్యలో 6 ఫీట్ల గ్యాప్ ఉంచి గమాగ్జిన్ చల్లి పెట్టిన, అంతే. అంత 6 ఫీట్ల గ్యాప్ అవసరం ఏముంది సార్? ఎంత గ్యాప్ ఉంటే అంత మంచిది సార్. కొన్ని దగ్గర కూడా పెట్టి చూసాం. ఆ జిబ్బ అయ్యేసరికి అలా ఈ దోమ, తెల్లదోమ, పచ్చదోమ అది ఉంటే బాగా ఇదవుతుంది. ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇప్పుడు ఇలాంటి ఎండలకి ఏమవుతుందంటే అది చనిపోతుంది. పూత 2వ సంవత్సరానికి ప్రారంభమైంది. 2వ సంవత్సరం నుంచి ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చింది. ఏమన్నా ప్రతి సంవత్సరం ఎరువులు, మందులు ఏమైనా వాడినా? సార్ నేను టోటల్గా మాకు ఆవులు ఉన్నాయి, ఎక్కువ ఆవు పెండనే వేస్తాను. వేరే సంవత్సరంలో ఒకసారి ఇస్తారా, 2 సార్లు అట్లా వేస్తారా? సార్ ఆల్రెడీ ఇవి సీజన్ అయిపోయిన తర్వాత పెండ తీసి పడేస్తాం. ఆల్రెడీగా చెట్లలోనే పడేసి అంతా ఇప్పుడు దాన్ని దసరాకు మళ్ళీ చెట్లను కట్టేసి జనవరిలో మంచిగా నీట్గా చేసేసి ఫిబ్రవరిలో వాటర్ పెడతాం. వాటర్ పెడితే అప్పుడు మొగ్గు వస్తుంది. ఎరువులు DAP, యూరియా ఏమి వేయరు? కింద వేస్తాం. అవి ఫస్ట్ టైం గుంట మొత్తం చెట్టు చుట్టూ తవ్విచ్చేసి చెట్టుకి సుమారు ఒక 200-300 గ్రాములు DAP, మొగ్గ పెద్దగా రావడానికి పొటాస్ అలాంటివి యూజ్ చేస్తాం. ఎన్నిసార్లు వేస్తారు సంవత్సరం మొత్తంలో? 2 సార్లు వేస్తాం. పై పిచికారీ చేస్తారా, పై మందులు? చాలా ఒక 10-20 సార్లు కొడతాం సంవత్సరం మొత్తం. 1 వీక్ ఒకసారి కొట్టుడే. కొట్టకపోతే పురుగు వస్తుందా, లేక పువ్వు రాదా? సార్ పురుగు మొగ్గ ఆగిపోతుంది. మెయిన్ ఇప్పుడు ఇంతకుముందు లేకుండా ఎర్రనల్లి సార్ చెప్తే అదే ఎర్రనల్లి అన్నాడు. అదైతే విపరీతంగా అటాక్ చేస్తుంది. సో బొండు మల్లె అవన్నీ? బొడ్డు మల్లె. మరి తెంపేటప్పుడు ఎట్లా తెంపుతారు మీరు? సార్ తెంపేటప్పుడు లేబర్స్ ఉంటారు, వాళ్ళకి పర్ కేజీ 60 రూపీస్. నేనైతే 40 తోటి స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇక లేబర్ ఛార్జీ మా దగ్గర వర్కర్లు బాగానే మంది ఉంటారు. మొగ్గ బాగా వచ్చినట్టయితే ఒక్కొక్క క్యాండిడేట్ 6, 7, 8 కిలోల దాకా వెళ్తారు. అంటే తోట మొత్తం ఒకే రోజు తెంపిస్తారా? ఒకటే రోజు సార్. ఒక 8 మంది, అంటే బాగా పువ్వు ఉంటే 8 మంది, లేకుంటే ఒక 6గురు. ఇట్లా పువ్వు మొగ్గ ఎలా ఉంటే అలా. అంటే తెంపిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత తెంపాలి మళ్ళీ పువ్వు? సార్ డైలీ ఇప్పుడు ఇవాళ తెంపినామంటే మళ్ళీ రేపు తెంపుడే. మరి మందు కొట్టేటప్పుడు ఇబ్బంది కాదా? సరే ఇబ్బంది అంటే అవుతుంది, ఇబ్బంది అయినా కూడా కొట్టాలి. ఇవాళ మందు కొట్టిండ్రు, రేపు తెంపుతారా, ఇవాళ తెంపిస్తారా? తెంపచ్చు. ఇవాళ తెంపిన తర్వాత రేపు తెంపచ్చు. ఇవాళ స్ప్రే చేస్తే రేపు ఆటోమేటిక్గా తెంపచ్చు మొగ్గ. దాని వాసనను కోల్పోదాం మల్లెపువ్వు ఈ మందులు కొట్టడం వల్ల వాసన పోయిందని పోవడం అనేది ఏం లేదు. ఈ మందుల కంటే కూడా ఇంకేమైనా ఆర్గానిక్ రకంగా ఏదైనా ట్రై చేసినాం మేము. చేస్తే ఒకసారి ఏంటంటే లేతది వేపాకును మిక్సీ బట్టి గ్రైండ్ చేసి బాగా వచ్చిన పసరును కొట్టినాం. అది బాగా పనిచేసింది ఒకప్పుడు. కానీ అది బాగా రిస్క్తో కూడుకున్న పని. అంత వేపాకు తీసుకురావాలి, గ్రైండ్ చేయాలి, అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్లలో ఏ మందు అలా కూడా చక్కగా తెలియదు. ఒకటి చెప్తారు, ఒకటి తగ్గుతుంది, ఒకటి తగ్గదు, అంతే. మార్కెటింగ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మంచిర్యాల నుంచి వచ్చి తీసుకుపోతారు. ఇప్పుడు బోయపల్లి, బెల్లంపల్లి, ఇటు రాళ్ళపేట, మంచిర్యాల, గోదావరి కని నుంచి వచ్చి తీసుకుపోతారు. అటు లేవు ఎక్కువ శాతం, వాళ్ళు ఇక్కడికి వస్తారు. బెల్లంపల్లి లోకల్ అమ్ముటోళ్ళు తక్కువ వస్తారు. వీళ్ళు ఆల్రెడీ కిలో కమిషన్ తీసుకుంటూ గోవారికని ఇవి కరీంనగర్ రాకపోతాయి. ఎట్లా కిలో అమ్ముతారు వాళ్ళకి మీరు? సార్ సీజన్ బట్టి మంచి ముహూర్తాలు ఉన్నప్పుడు కిలో 500, 600. అంటే మీరు అమ్ముతేనా లేకపోతే మీరు దళారికి ఇచ్చేదారన్నా? మేము అమ్ముతే ఇక వాళ్ళు దానిపైన 50-100 చూసుకొని వాళ్ళు అమ్ముతారు. మీరు 500 రూపాయల కిలో దళారికి మీరు ఇస్తారు? మేము ఇస్తాం.
మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు అట్లా వాళ్ళ రేట్ని బట్టి వాళ్ళు అక్కడ ఇచ్చుకుంటారు. అది పువ్వు బాగా అయితే 50 రూపాయల కిలో కూడా పోతాం. ఇక మార్కెట్లో సప్లై అంటే మొగ్గ చుట్టుపక్కల నుంచి వెళ్ళి సప్లై లేదనుకోండి, తక్కువ ఉంటే అప్పుడు రేటు బాగుంటుంది. ఇక బాగా వచ్చింది అనుకోండి, అవసరం ఉంటే 50 కూడా పోయాల్సిందే. అవి ఏం చేసుకోము, ఒక పర్ డే ఆగుతుంది అంతే. తెంపేటప్పుడు ఏమైనా ఆకులు రాలిపోవడం కానీ కొమ్మలు అదేముండదు సార్, అస్సలు మల్లెలో ఆకులు రాలడం కానీ ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ వాటికి వచ్చే జబ్బులు మొక్క ఆకు కింద ఎర్రబడిపోవడం, జాలి జాలిగా ఆకు మారడం, మంచిగా వచ్చి ఆల్రెడీ అర్ధాంతరంగానే మొక్క పక్వానికి రాకముందే అది పింక్ కలర్ వచ్చి రాలిపోవడం అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు మల్లెపూలు అంటే తేనెటీగలు వస్తాయి, మరి మీరు మందు కొడితే అవి చనిపోతాయేమో? లేదు సార్, అసలు అవి అటాక్ చెయ్యాయి. అవసరం అంటే మా తోటలోనే తేనెటీగలు పెట్టినాయి, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు వాటి కొమ్మలు ఇసుకపోయి పెడితే అవుతుందా సార్? కొమ్మలు ఇరిస్తే కావు సార్, కొందరు పెడతారు కదా అట్లా. ఆ స్టాక్ పద్ధతిలో కొమ్మలు ఇరిస్తే వస్తాయి, కానీ అంత పెద్ద మనం ఆశించినంత ఫలితం ఉండదు, పువ్వులు రావు. పెద్ద ఏంటంటే ఏరుతోటి పెడితేనే గ్రోతింగ్ బాగుంటుంది. అది ఫస్ట్ పెట్టిన సంవత్సరం కాకుండా సెకండ్ ఇయర్ నుంచి వెళ్ళి చుట్టూ పిలకలు వస్తుంటాయి. ఎండాకాలం వేడి గాల్లోకి ఎట్లా తట్టుకుంటాయి అవి? సార్ మల్లెకు ఎక్కువ శాతం ఎండనే కావాలంటే, దానికి ఎండ ఉంటుంది. ఈ మబ్బులకు అయితే మొత్తం కంప్లీట్ రానే రాదు. మబ్బులు కానీ ముసుర్లు కానీ పెడితే పువ్వు రానే రాదు. నీళ్ళు ఎట్లా ఉంటుంది ఇస్తారు మరి ఎండాకాలం? సార్ మేము ఒక 3-4 రోజులకు ఒకసారి పెడతాం. డ్రిప్ ఉందా లేకపోతే కాలువల ద్వారానే ఇస్తారు? కాలువల ద్వారానే ఇస్తాం. వర్షానికి ఎక్కువ రావు, మబ్బులు ఉంటే ఎక్కువ రాదంటున్నారు. మరి ఇప్పుడు దిగుబడులు తగ్గాయా? మరి ఎట్లా చేస్తారు, పంటను ఎట్లా కాపాడుకుంటారు? అసలు ఏంటంటే ఇప్పుడు షార్టేజ్ పువ్వులు, మార్కెట్లో ఎక్కువ శాతం ఏ పువ్వులు ఉండవు, మంచి రేట్ ఉంటుంది ఇప్పుడు వెళ్తే, కానీ బాగా తక్కువ. పూలు తక్కువ వెళ్తాయి, రేట్ ఎక్కువ ఉంటుంది. తక్కువ 2 కిలోలు 3 కిలోలు కిలో కూడా వెళ్తాయి. ఇప్పుడు నిన్ననైతే ఏం లేదు. 2 కిలోలు ఇట్లా పట్టుకొని పోవాలా మీరు? లేదు, కళ్ళు అమ్ముకుంటే వాళ్ళు వస్తా అంటారు. వాళ్ళు 200 300 ఎంత రేట్ ఉంటే ఇక మూర చొప్పున అమ్ముకుంటారు. 50 రూపాయలు మూర. వాళ్ళు మినిమం మనం 500 అంటే రూపాయి పెడితే రూపాయి సంపాదిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ తోటలకు పాములు కూడా బాగా వస్తాయంట. అదేం లేదు సార్, నేను ఇంతవరకు అయితే అసలు చూడలే. ఈ వర్షం పడితే అవేంటి నీరు కట్టె లాంటి చిన్నవి అవి వస్తాయి, కానీ పాములు అసలు ఇంతవరకు రాలే. 15 సంవత్సరాల చరిత్ర మల్లె తోటలో పామే చూడలే. అంటే ఇప్పుడు మీకు పంట వెళ్ళడం తగ్గిపోతున్నది ఇప్పుడు, అంటే సెప్టెంబర్ కూడా దగ్గర పడుతుంది కదా, బాగా తగ్గింది కంప్లీట్. ఇప్పుడు కిలో 2 కిలోలు వెళ్తున్నాయి, లోకల్ అమ్మేస్తున్నారు. అయితే మీరు సెప్టెంబర్ తర్వాత ఏం చేస్తారు? పంట ఆగిపోతుంది. సరిగా అది దాన్ని అన్సీజన్లో ఇది రాదు, వదిలిపెట్టేసాడే. మళ్ళీ దసరాకి జనవరి నుంచి స్టార్ట్ చేసాడు. అంతే. రిపేర్ చేస్తారా చెట్ల కట్ల? రిపేర్ అంటే ఏం లేదు సార్, రిపేర్ ఏముండదు. కాకపోతే ఈ జనవరి నుంచి వెళ్ళి మళ్ళీ అంత పిచ్చి కొమ్మలు ఇరిచేసుడు, పిచ్చి మొక్కలు కుదురున్న దాన్ని దగ్గరికి కట్టేసి 2 ఫీట్ల గ్యాప్ నుంచి కొసలు కట్ చేయాలి. పైన కట్టేస్తారా కింద? పైన కింది సైడ్లు కట్ చేయరు, దగ్గరికి కట్టేసేసరికి వస్తుంది, పైన కట్ చేసాడు ఆల్రెడీ. మళ్ళీ వెడల్పు అవుతుంది అది. ఇడిసిన తర్వాత మళ్ళీ వెడల్పు అవుతుంది, జిప్ అవుతుంది, మంచి పోకుండా అవుతుంది. అంటే ఎగురు పెడుతుంది, మళ్ళీ ఎగురు వస్తుంది, మంచి బ్రాంచెస్ విపరీతంగా వస్తాయి. ఎన్ని కొమ్మలు ఎత్తే అన్ని అంత మొగ్గ వస్తుంది. కలుపు ఎట్లా తీస్తారు ఈ పంటలో? సరే, అలా కలుపు అంటూ ఏమి ఉండదు, కాకపోతే మనం పీకేసుకుంటాం మామూలుగా. అంటే ఈ భోజన కలుపు ఉంటుంది కదా, చెట్ల మొదట తీసేసుకుంటాం అంతే. అంటే లేబర్తో తీసేస్తారా, గడ్డి మందు ఏమైనా కొడతారా? సార్ గడ్డి మందు కొట్టడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో గడ్డి మందు కొట్టాం, కానీ ఆల్రెడీ చేతనే మాన్యువల్గా కూల్ పెట్టి తీసేసాడు. ఎన్నిసార్లు తీయాలి సంవత్సరం? 3-4 సార్లు తీస్తారా? 10 సార్లు గడ్డి వస్తే 10 సార్లు అయినా తీయాలి అంతే. ఇప్పుడు బాగా జిబ్బైంది, మొన్న తీపిచ్చినాం. ఇప్పుడు ఏమన్నా పూలు వెళ్తే మంచి ధర ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దాన్ని మళ్ళా మందులు కొట్టుడు, ఎరువులు వేసుడు అది అట్లా చేస్తున్నాం. ఏమన్నా దుక్కులు దున్నుతారా అట్లా? సార్ దాంట్లో ఇక పవర్ టిల్లరు కానీ మనుషులో పెట్టించి ఇట్లా తవ్వడం పెట్టించడం కానీ అట్లా చేస్తాం. సంవత్సరంలో ఎంత దిగుబడి వస్తుంది మీకు? సరే, మాది తక్కువ కాబట్టి 50,000 60,000 ఇట్లా 15 కుంటలు. చీడపీడలు ఆశించకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కుదురు పెట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు పెట్టిన కుదురు? మేము పెట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. మరి తొలగించి మళ్ళీ వేరే చోట పెడతారా అట్లా తీసేసి? అట్లా ఇక పెట్టచ్చు, కానీ ఇక రిస్క్ బాగా సార్. అదే ఈ పురుగులు ఇలాంటి ఈ చీడపీడలు అటాక్ చేస్తే మనం తట్టుకోలేకపోతున్నాం. ఎవరన్నా అడిగితే మీరు ఆ నారు ఇవ్వగలుగుతారా? కింది పోయిన పిల్లకలు తీసుకొని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఎంత కొట్టి అమ్ముతారు అట్లా మీరు? సరే, ఎంత కొట్టి ఏమున్నది, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు కుదురులు తీసుకోకపోతే ఒక కుదురు వచ్చేసి 100 మొక్క వెళ్తుంది. దాంట్లో ఒక కుదురు 100 మొక్కలు 100 వెళ్తుంది. మీరు ఒక కుదురు పూర్తిగా ఇచ్చేస్తే మళ్ళీ అక్కడ ఖాళీ జాగా ఏర్పడుతుంది కదా. అది ఏంటంటే బాగా ముందు పెట్టినవి బాగా పెద్దగా అవుతాయి సార్. అవి అసలు యాక్చువల్గా ఏంటంటే కట్టడానికి అందవు, బాగా జిబ్బు అవుతాయి. అలాంటివి తీసేస్తేనే మంచిగా ఉంటుంది. అసలు మళ్ళీ 2-3 పిలకలు పెడితేనే చెట్టు ఇమ్మీడియట్లీ బాగా గ్రోతింగ్ ఉంటుంది. భూభాగం పెంచే అవకాశం ఉందా మళ్ళీ విషయంలో?
ఈ భూభాగం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అదే చేస్తున్నాం. పెంచే ఆలోచన అంటే ఈ చీడపీడుల ఈ పురుగుల నివారణే తట్టుకోలేకపోతున్నాం. అంటే మిమ్మల్ని చూసి ఇంకెవరైనా మల్లె తోట వైపు మళ్ళీరా? అంటే నన్ను చూసి అంటూ ఎవరు అక్కడ ఏం ఇది చేయలే, నేనే పెట్టిన. కాకపోతే వాళ్ళు రిస్క్ కూడా ఉంటుంది. ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం చెప్తారు మరి? పెడతామనంటే, మల్లె తోట పెడతామంటే పెట్టండి అంటారా, వద్దంటారా? పెట్టుమని చెప్తాం. రిస్క్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. మీకు పోటీ ఏర్పడతారు కదా వాళ్ళు? పోటీ ఏమి ఉండదు. అట్లా అనుకుంటే బోయిపల్లిలో ఇంటింటికి ఉన్నది. అన్నీ ఒకసారి రావు సార్. ఒక్కసారి వస్తే దానికి ధర కూడా ఉండదు, తెంపిన కూళ్ళు కూడా పడాయి. కానీ మనం దాచుకునేటి కాదు, అమ్మాల్సిందే అవి. ఒక్క రోజుకు ఎన్ని కిలోలు తెంపారు మీరు ఇంతవరకు? నేను ఒక్కొక్క రోజు 20-25 కిలోలు 30 కిలోలు దాకా కూడా తెంపించినాం. 500 కిలో చొప్పున? 500 కిలో. అప్పుడు అట్లా వెళ్ళినప్పుడు 500 కిలో ఉండదు. 100 రూపాయలు, 120, 60, 70 కూడా ఉంటుంది. పువ్వులు ఎప్పుడైతే బాగా తగ్గుతాయో అలా అక్కడ పువ్వులు లేవు, బోయపల్లె కూడా లేవు అనేసరికి అక్కడ టక్కన 500, 600, 1000 రూపాయలు కూడా ఉంటాయి. ఇప్పుడు 20 కిలోలు 30 కిలోలు వెళ్ళే పువ్వులు కిలో 2 కిలోలు కూడా వెళ్తాయి. అప్పుడు ధర ఉంటుంది. సంతోషంగా ఉన్నారు? మల్లెపూల పంట నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని ఈ మల్లె తోట విషయంలో మీ గురించి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. 9505 9505 103 103 183 183. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.